పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తూ ఉంటే నాకు చాలా పాత జ్ఞాపకాలు, ఎన్నో ఉద్విగ్న భరితమైనటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తొస్తా ఉండే. వాస్తవానికి నేను కూడా చిన్నప్పుడు లా చదవాలనుకున్నాను, అడ్మిషన్ కూడా తీసుకున్నాను, కానీ కంప్లీట్ చేయలేదు. బట్ ఎనీవే ఈరోజు మీ మధ్య ఇలా లా కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మాట్లాడడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ అందరూ త్వరలో లా పూర్తి చేసుకొని నల్లకోట్లు వేసుకొని న్యాయస్థానాల్లో అడుగు పెట్టబోతున్నటువంటి మా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా మీరంతా లా పూర్తి చేసుకొని భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షకులుగా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి మీకు మరొకసారి నా అభినందనలు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఏం చదువుతావంటే తక్కువ చెప్పేది ఇంజనీరింగ్ లేదంటే డాక్టర్. కానీ మీరు సమాజమంతా చాలా మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రపంచ విదేశాల్లోకి వెళ్ళాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏ యూరపో, ఏ యుఎస్కో, యూకేకో వెళ్ళాలనే ఆలోచనలున్న ఈ కాలంలో మీరు లాయర్గా ఈ ప్రొఫెషన్ను ఎన్నుకోవడం అంటేనే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే మీలో సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఒక ఉత్సాహం, ఒక కమిట్మెంట్ ఉంది. ఈ దేశానికి, ఈ దేశంలో మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలనో, గొంతు లేని వారికి గొంతుకగా, న్యాయం దక్కని వారికి న్యాయం దక్కే విధంగా ఇక్కడ సమాజానికి సేవ చేయాలనే మీలో ఉండేటువంటి ఒక ఆలోచననే మీ అందరినీ ఈ వృత్తిని ఎన్నుకోవడానికి దోహదం చేసిందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే there are two things, one is profession, the other is job. If you want job, you would have not selected this profession. అంటే ఈ ప్రొఫెషన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటేనే మీ ఆలోచన విధానం ఉన్నతంగా ఉంది, మీ ఆలోచనలో ఏదో ఒక మార్పు ఉన్నది. ఈ భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం నుంచి మొదలుకుంటే అనేక సామాజిక ఉద్యమాల్లో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారు. గాంధీ గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మౌలానా అబ్దుల్ కలాం కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఎవరు చూసినా ఆనాటి స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన ఉన్నది న్యాయవాదులే. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలా దగ్గరగా చూశాను. తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్రభాగాన నిలబడ్డది న్యాయవాదులే. ఆ రోజుల్లో సాగరహారం జరిగినా, మిలియన్ మార్చ్ జరిగినా, రైల్ రోకోలు జరిగినా, జాతీయ రహదారుల దిగ్బంధం జరిగినా, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే పోరాటాలకు అండగా నిలబడ్డది కూడా న్యాయవాదులే. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం మా న్యాయవాదుల్లో ఎక్కువ ఉంటుంది. ఏ సామాజిక ఉద్యమమైనా, ఎక్కడ పోరాటాలు జరిగినా ఆ పోరాటంలో న్యాయం ఉందంటే, ఆ పోరాటంలో ధర్మం ఉందంటే దాని వెనుక న్యాయవాదులు ఉంటారు. ఎక్కడైతే న్యాయవాదులు ఉన్నారో అక్కడ తప్పకుండా విజయం సిద్ధిస్తుంది, ఆ పోరాటం గమ్యాన్ని ముద్దాడుతుంది. అలాంటి గొప్ప ఉదాహరణలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. మరి మీరు లా స్టూడెంట్స్గా ఈరోజు బయటకు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఏ లక్ష్యంతోనైతే, ఏ ఆలోచనతోనైతే ఈ ప్రొఫెషన్లో అడుగుపెట్టారో చివరిదాకా కూడా దాన్ని కొనసాగించండి. మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక మాట అన్నారు, ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జాబ్ కావాలంటే ఈజీగా ఏదో ఒక జాబ్, ఐటీ జాబ్ కొట్టేయచ్చు. ముఖ్యంగా ప్రొఫెషన్లో చాలా కిక్ ఉంటుంది, ప్రొఫెషన్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్ మే బి ఎ డాక్టర్ ఆర్ ఎ లాయర్ ఆర్ ఎ టీచర్ ఆర్ ఎ ప్రొఫెసర్. ఇక్కడ దిస్ ఈజ్ ఎ ప్రొఫెషన్.
ప్రొఫెషన్ ఎన్నుకున్నామంటేనే మీలో ఒక పట్టుదల ఉండాలి. ప్రొఫెషన్లో ఎప్పుడు సక్సెస్ అవుతారు? ఒక నిజాయితీ కావాలి, ఒక పట్టుదల కావాలి, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్, ఒక క్రమశిక్షణతో కలిగినప్పుడే ప్రొఫెషన్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. అందువల్ల ఆ ప్రొఫెషన్ అనేది డెఫినెట్గా సమాజంలో ఎంతో గొప్ప స్థానాన్ని మీకు అందిస్తుంది. వృత్తిలో ఉండేటువంటి దాంట్లో మీరు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఒక ఉద్యోగం పొందడం వేరు, ప్రొఫెషన్లో మీరు ఇంకొక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే గొప్ప గొప్ప ఆఫీసులు పెడుతూ ఉంటారు మీరు. సో అట్లా మీరందరూ కూడా బాగా ఎదగండి. ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఈరోజు ఈ భారతదేశంలో ఒక 5 కోట్ల కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అంటే చాలా మంది, మేము ఎప్పుడన్నా జైల్లో మా విద్యార్థులు అరెస్ట్ అయినప్పుడో ఉద్యమకారులు అరెస్ట్ అయినప్పుడో వెళ్తే ఆ జైలర్తోనో అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడితే జైల్లో ఉండేవారు ఎవరైతే ఫీజులు కట్టలేరో, ఎవరైతే అత్యంత పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే న్యాయాన్ని పొందలేనిటువంటి వాళ్ళు చాలా కాలం జైళ్లలో మగ్గుతూ ఉంటారు. అటువంటి వారి కోసం మీరు పనిచేయండి. పేదల కోసం, ఎవరికైతే న్యాయం దక్కడం లేదో, ఎవరైతే న్యాయానికి దూరంగా ఉన్నారో వారికి గొంతుకగా మీరు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీ ప్రొఫెషన్లో మీరు పైకి వస్తారు, మంచి లాయర్లుగా పేరు పొందుతారు, డబ్బు సంపాదిస్తారు. కానీ అది ఎంత ముఖ్యమో పేదలకు ఒక గొంతుకగా కూడా మీరు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. జనరల్గా ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉద్యమాలను అణచివేస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు పోరాటాలను ప్రతిబంధకాలు సృష్టిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎక్కడైనా అనేక రకాలుగా ఇలా ఈ పోరాటాలను ఉద్యమాలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అటువంటి వారికి మీరు అండగా నిలబడాలి. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ మధ్య ఒకటి బిల్ వచ్చింది అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఒక బిల్ వచ్చింది, హేట్ స్పీచ్ బిల్ వచ్చింది. మరి మీరందరూ పుస్తకాల్లో ఏం చదివారు? ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ ఆర్టికల్ 4 సమానత్వం, ఆర్టికల్ 19 స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఇవన్నీ మీరు చదివారు లాలో. ఇవన్నీ ఎగ్జామ్స్ రాసి మార్కులు పొందడానికి కాదు, రేపు నిజ జీవితంలో మీరు ప్రాక్టీస్ చేయాలి, దానికి నిలబడాలి మీరు. సో ఈరోజు గవర్నమెంట్ హేట్ స్పీచ్ అనే ఒక బిల్లు తీసుకొచ్చింది, మీరందరూ చూసే ఉంటారు ఈ మధ్య. అంటే హేట్ స్పీచ్ కాదు, నా దృష్టిలో ఆ బిల్లు ఫ్రీ స్పీచ్ను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను కట్టడి చేయడానికి హేట్ స్పీచ్ అనేటువంటి ఒక బిల్లు తెచ్చే ప్రయత్నం చేసింది అనేటువంటిది నా భావన. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక న్యాయస్థానాలు రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛను మరి కాపాడుతూ ఉన్నారు. కోర్టులే ఈరోజు కాపాడుతూ ఉన్నాయి. మన భారతదేశానికి 4 స్తంభాలు ఉంటాయి. ఒకటి లెజిస్లేచరు, 2 ఎగ్జిక్యూటివ్, 3వది జ్యుడిషియరీ, 4వది మీడియా. ఈ 4గిట్లో కూడా అత్యంత ముఖ్యమైనది జ్యుడిషియరీ. మరి ఈ జ్యుడిషియరీలో జనరల్గా జడ్జిలు ఇస్తారేమో, కానీ లాయర్లు అద్భుతంగా వాదించగలిగినప్పుడు, లాయర్లు చక్కగా చెప్పగలిగినప్పుడే జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ కూడా రావాలంటే మీలాంటి యువ లాయర్లు మరి ఈ స్వేచ్ఛను కాపాడాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ కల్పించినటువంటి హక్కు. దాన్ని ప్రభుత్వాలు ఏ రకరకాల పేర్లతో ఏ బిల్లులు తెచ్చినా కూడా అల్టిమేట్ గా అన్ని కూడా భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అందుకే మొన్న హేట్ స్పీచ్ బిల్లు కూడా శాసనసభలో మీరందరూ చూశారు, సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాల్సి వచ్చింది. అందులో ఎట్లా ఉందంటే ఎవరం మాట్లాడలేం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసే, ప్రభుత్వ తప్పిదనాన్ని చూపెడితే జైలే అన్నట్టుగా హేట్ స్పీచ్ బిల్లును మన ప్రభుత్వం తెస్తే దాని మీద కూడా ఇవాళ శాసనసభ్యులందరూ గట్టిగా ఇది తప్పు అంటే అది సెలెక్ట్ కమిటీకి పోవాల్సి వచ్చింది. సో మీలాంటి యువ న్యాయవాదులు ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రభుత్వాలైనా సరే, అది ఏ ప్రభుత్వమైనా సరే, భారత రాజ్యాంగానికి లోబడి మన కాన్స్టిట్యూషన్ కు లోబడే వాళ్ళు చట్టాలు చేయాల్సి ఉంటుంది, దానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పిదం జరిగినా మీలాంటి యువ న్యాయవాదులు దానిపై గొంతు విప్పాలి. మన భారతదేశానికి భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దాన్ని కాపాడడానికి కూడా
మనందరం కూడా కలిసి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఈ ఠాకూర్ ఆడిటోరియానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజంగా గుర్తొస్తేనే నా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ రోజుల్లో వేణుగోపాల్ రెడ్డి అనే ఒక బిడ్డ ఈ ఠాకూర్ ఆడిటోరియం ముందు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారు. నేను ఎన్సీసీ గేటు దాటి వస్తుంటే ఆ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో యాదయ్య అనే ఒక ఉద్యమకారుడు ప్రాణత్యాగం చేసిన సంఘటన నా కళ్ళల్లో ఇంకా కనబడతా ఉంది. అట్లే అనేక సందర్భాలు ఇషాన్ రెడ్డి గారు లైబ్రరీ ముందు జహీరాబాద్ బిడ్డ ఇషాన్ రెడ్డి గారు కూడా తన ప్రాణత్యాగం చేశారు. ఇలా ఎంతో మంది, మన లా స్టూడెంట్ దయాకర్ రెడ్డి కూడా, పూర్వ విద్యార్థి దయాకర్ రెడ్డి గారు లా స్టూడెంట్ కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారు. ఇలా ఎంతో మంది త్యాగాల ఫలితం, ఎన్నో పోరాటాల ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మరి ఈ రాష్ట్రాన్ని, ఈ త్యాగాలు చేసి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ రాష్ట్రం మరి దేశంలోనే ఒక మార్గదర్శకంగా, అది అభివృద్ధిలో కావచ్చు, ప్రజల ఆకాంక్షల్లో కావచ్చు, అన్నిట్లలో కూడా ఈ రాష్ట్రం మరి ముందుండే విధంగా కలిసిమెలిసి మనందరం కూడా పనిచేద్దాం. మరి మీరు కూడా లాయర్లుగా నేను మీ అందరినీ కూడా కోరేది, జనరల్ గా డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తూ ఉంటారు, లాయర్ దగ్గరికి ఎవరు వస్తారు? బాధితులు వస్తూ ఉంటారు. డాక్టర్ బాధ్యత ఏంటి? పేషెంట్కు ప్రాణం పోయడం, పేషెంట్ను కాపాడడం డాక్టర్ బాధ్యత. బాధితులకు అండగా నిలబడడం లాయర్లుగా మీ బాధ్యత ఉండాలి. మీరు కూడా దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. బాధితులకు అండగా ఉండండి. లాయర్ అంటే కేసు గెలవడం ఒక్కటే కాదు, కొన్ని కేసులు గెలవచ్చు, కొన్ని కేసులు ఓడిపోవచ్చు. అంతిమంగా న్యాయం గెలవాలి, ధర్మం నిలబడాలి అనేటువంటిది, బాధితుల పక్షపాతంగా ఉండాలనేటువంటిదే నా ఆకాంక్ష. మిత్రులారా, మరి మీరందరూ కూడా ఇవాళ భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా లాయర్లే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాయరే, గాంధీజీ గారు లాయరే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాయరే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు లాయరే. ఇలా ఎంతో గొప్ప వాళ్ళు. మా శాసనసభలో కూడా ఈ మధ్య డాక్టర్లు ఎక్కువైండ్రు, లాయర్లు తక్కువైపోయిండ్రు. జనరల్గా ఒకప్పుడు లాయర్లు ఎక్కువ ఉండేవారు అసెంబ్లీలో, కానీ ఈ మధ్య డాక్టర్లు వస్తున్నారు కానీ లాయర్ల సంఖ్య తగ్గుతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో మీలాంటి యువ లాయర్లు, ఇప్పుడు ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ కూడా వస్తుంది, ఐఎమ్ సీయింగ్ మెనీ గర్ల్స్ హియర్, 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా వస్తూ ఉంది. మీలాంటి యువ లాయర్లు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, మీలాంటి వాళ్ళు కూడా రేపు చట్టసభల్లో రావాలి. ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా ఒక కొత్త నాయకత్వం కూడా మీరందరిలో నుంచే రావాలి. ఒకప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ లా కాలేజ్ స్టూడెంట్, ఆయన మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మహారాష్ట్రకు చెందిన ఆయన కూడా ఈ లా కాలేజ్ స్టూడెంటే. ఇన్ఫాక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మొట్టమొదటి డాక్టరేట్ ఇచ్చింది కూడా మన ఉస్మానియా యూనివర్సిటీ. ఇలా ఎంతో గొప్ప చరిత్ర మన ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఇలాంటి యూనివర్సిటీ నుంచి లాయర్లుగా బయటకు వస్తున్నటువంటి మీకు మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.